ఎవరమ్మా మీది? కోయ వీరాపురం సార్ మరి. ఏంది ప్రధాన సమస్య ఏంది ఇక్కడ? ప్రధాన సమస్య అంటే ఇక్కడ హైటెక్ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చిన అందులో మేము బాగా లాస్ పోయినాం. అక్కడ అవి మొక్కజొన్న బాగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది కానీ గింజ పట్టలేదు, మాకు తూకం రాలేదు. అందరం వేసిన రైతులం అందరం నష్టపోయినాం. అందులో ఎకరాకు 3 టన్నులు వచ్చేది 1 టన్ను వచ్చింది. అందువల్ల మేము బాగా లాస్ పోయినాం. కాబట్టి మాకు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ ఇత్తనం ఇచ్చేటప్పుడు మీకు ఎకరకు 50,000 ఇస్తా, ఆ 50,000 ఇస్తాను అన్నాడుగా. ఆ 50,000 ఇప్పుడు మేమేం అడుగుతాను, నువ్వు అప్పుడు 50,000 ఇస్తాను అన్నావుగా, మాకు ఎకరాకు టన్ను అయింది. ఇప్పుడు మేము బాగా నష్టపోయినాం. 50,000 రూపాయలు మీరు ఎకరాకి ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అన్న విషయమే మాకు ఏదన్నా ఒకటి చెప్పాలని మేము ఏజెంట్ని పిలిచి అడిగితే ఏజెంట్ ఏమంటాడంటే ఆయన కంపెనీ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అంటే ఫస్ట్ ఒకసారి పిలిచినాం ఆయనని, పిలిచి మరి మా సంగతి ఏందని అడుగుతా ఆయన అన్నాడు కదా, నేను కూడా మీరు ఎట్లా అడుగుతాను అదే విషయం నేను చేటుకు చెప్తా అని చెప్పిండు. సరే చెప్పి ఎన్ని రోజులకు మాకు ఈ విషయం చెప్తా అంటే మీకు ఒక వారం రోజులు చెప్తా అన్నాడు. ఆ వారం రోజులు అంటే నిన్న పిలిచినాం మేము. మరి నువ్వు విత్తనము ఇచ్చిన గింజలు పట్టలేదు కాబట్టి మాకు ఒక వారం టైం ఇచ్చినావు కదా, మరి అక్కడ మీ సేట్ ఏం చెప్పిండంటే అక్కడ కంపెనీ వాళ్ళతో ఫైట్ చేస్తానరట. అక్కడ మరి అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తే మీకు నష్టపరిహారం. మీరు అక్కడికి వెళ్ళిర్రా? షాప్ దగ్గరికి వెళ్ళిర్రా? లేదు, ఆయన లేడు అసలు. ధర్నాలకి ఇట్లా చేసి లేవు, ఆయన లేడు అసలు లేడు, కనబడట్లేదు మాకు ఇప్పటిదాకా. కనబడకపోతేనే మేము ఏజెంట్ని పిలిచినాం. పిలిస్తే తాను అన్నాడు కదా, కంపెనీ నుంచి మీకు వస్తే నష్టపరిహారం ఆయన ఇస్తే ఈయన సేటు మీకు ఇస్తాడట అని అంటే మేము అది అడగట్లేదు. కంపెనీ అప్పుడు తను ఇచ్చేటప్పుడు కంపెనీ ఏమన్నది, మీకు కంపెనీ చెప్తేనే కదా మనకు సేటు మనకు 50,000 ఇస్తానన్నది. మరి అప్పుడు కంపెనీ చెప్పకుండా సేటు అయితే మనకు 50,000 ఇస్తానని చెప్పలేదు కదా. అప్పుడు ఇస్తానన్న సేటు ఇప్పుడు కంపెనీ మీద ఎందుకు పెడతాడు? అప్పుడు కంపెనీ ఇస్తానన్న మాటే మనకు చెప్పిండు. ఇప్పుడు మనం సేటును అడుగుతాను ఆ విషయం ఏంటి, మనకు ఇస్తాడా ఇయ్యడా అనేది మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే అప్పుడు పోయిన సంవత్సరం మనకి ఇట్లా లాస్ పోతే బాగా మనం అగ్రిమెంట్ రాపియలేదు కదా అనేది వీళ్ళు అగ్రిమెంట్ సమస్య మాకు కాదు. మాకు సేటు ఇత్తనం ఇచ్చేటప్పుడు 50,000 ఇస్తున్నాడు, ఆ 50,000 మాకు కావాలి ఇప్పుడు. సరే 50,000 ఎక్కువ 1 టన్ను కన్నా కలిపి మాకు డబ్బులు ఇవ్వాలి. ఆ 50 తను ఇచ్చిన 50,000 కాకపోయినా అధికార దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇది తీసుకెళ్ళలేదు సార్, ఇదే ఇప్పుడు ఫస్ట్. అందుకే మీడియాకి చెప్తామని మీరు ఏం చేద్దాం అనుకుంటాను అని అన్నాడు. అంటే మేము రేపు మీడియాని పిలిపించి మీడియా ముందు ఇది చెప్తామని చెప్పినాం. చెప్పడం జరిగింది. ఆయన సరేలే అని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మా ముందు అయితే మాట్లాడట్లేదు. ఇప్పుడు యాసంగి పంట మొత్తం దెబ్బతిన్నట్టే. దెబ్బతిన్నట్టు. ఎంత పెట్టారు పెట్టుబడి ఎంత పెట్టినామంటే ఒక ఎకరాకు కనీసం మేము 40,000 చిల్లర పెట్టినాం. ₹1 కూడా తిరిగి రాలేదు, చేతికి ₹1 రాలేదు. ఏం కంపెనీ ఇది? హైటెక్? అది హైటెక్ సార్, ఆ కంపెనీ పేరు నాకు కూడా తెలియదు. అదే ఇచ్చిన ప్యాకెట్ పేరే హైటెక్. ఇంకా పెద్ద అది హైటెక్ కంపెనీ, కాకపోతే దాంట్లో ఇదే ఎత్తు పెరిగింది, మా మీదేం ప్రయోగం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఇచ్చిన ఇత్తనం వేరు, ఈ సంవత్సరము అంటే అది పోతుల్ని ఫీమేల్ చేస్తాను, ఫీమేల్ని మేల్ చేయడం వల్ల మాతోనే ప్రయోగిస్తాడు. అట్లా ప్రయోగించడం వల్ల ఈ సంవత్సరం దెబ్బతినడం జరిగింది. అట్లా జరిగితే చాలా లాస్ పోయారు. 120 ఎకరాలు ఈరాపురంలో. 120 ఎకరాలు అంటే దాదాపుగా చాలా మంది రైతులు ఉంటారు. ఇక తోట పోయిన సంవత్సరం లాస్ అయింది కదా అని ఇక బాండ్ అంటే బాండే, ఇక ఒకసారి ఫిక్స్డ్ రేట్ కాబట్టి బాండ్ రాసుకొని చేసుకునేది. బాండ్ రాసుకొని అంటే ఇట్లా ఫిక్స్ అది ఎక్కువ తక్కువ ఉండదు కదా. అంటే ఇదే టన్ను వాజుగా చూసుకునేస్తే 30,000. ఇక 30,000 తగ్గదు పెరగదు కాబట్టి ఇది దానినే బాండ్ అంటారు. అట్లా. సీతక్క వ్యవహారం ఎట్లుంది ఇక్కడ? సీతక్క వ్యవహారం అంటే ఓట్లప్పుడే సీతక్క వస్తాయి, తర్వాత మాది కూడా కాంగ్రెసే కానీ మేమేమో ఎమ్మెల్యే వారిగా చూసుకుంటేనేమో భద్రాచలం, ఇక డివిజన్ వేరుగా ఇటు చూస్తే ములుగు జిల్లా. ఓట్లు ఎవరికి వేస్తారు? ఓట్లేమో వెంకట్రావుకి, తెల్ల వెంకట్రావు. ఇక మాది ఏదైనా పనులు కావాలంటేనేమో ములుగు, ఇటు సీతక్క. ఇటు ఇలా చూడాలి, అటు వాళ్ళు చూడాలి. ఇది ఈ సీసీ రోడ్లు కానీ ఈ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఇవన్నీ ఎవరు పెట్టిర్రు? ఇంత ముందు ఇది భద్రాచలం డివిజనే. భద్రాచలం నుంచి అంతకుముందు బ్రిడ్జ్ ఉండలేదు కాబట్టి భద్రాచలం నుంచే వచ్చినాయి.
అప్పుడు వాళ్ళ కాదు కాదు భద్రాశాల నుంచి వచ్చినాయి ఇవి అంతా ఇప్పుడు ఈ ములుగు వచ్చిన మాకు జిల్లాలు మారడం వల్ల ఇప్పుడు ఇంతమంది దగ్గర దగ్గర 120 ఎకరాలు నష్టపోయినామని చెప్తున్నారు. కలెక్టర్ని కలుసుడు లేకుంటే ఏఈఓని సంప్రదించడం శాంతియుతంగా శాంతియుతంగా ఒకసారి రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేసి ఇక అట్లా పోతే ఈయన చెప్పిన మాటగా శాంతియుతంగా చేద్దామని. టైం గడిచిపోతుంది కదా, ఇప్పుడు నెలలు దాటినాయి. యాసంగి పంట దగ్గర దగ్గర 4-5 నెలలు అవుతుంది. మళ్ళీ వానాకాలం సీజన్ కూడా వస్తుంది. పంట వేయడానికి రూపాయి చేతులు లేదు, పంట వేయడానికి రూపాయి లేదు. ఇప్పుడు ఏమైనా ఇస్తే మాకు ఇస్తామన్న పైసలు మాకేమైనా ఇస్తే మళ్ళీ పంటకు సిద్ధం కావాలని మేము అందరం ఇక రోడ్డు ఎక్కినాం అడుగుదామని. ఒకవేళ మీడియాకి ఇచ్చినా కూడా మీడియా నుంచి ఒకవేళ ఆయన అందరూ ఒకటే కంపెనీ కొనడానికి కారణం ఏంటంటే అందరూ 120 ఎకరాలు ఒకటే కంపెనీ వేసిర్రంటే అంటే వాళ్ళే మ్యానిపులేట్ చేసిరో లేకుంటే మీడియా అనుకొని తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కాబట్టి ఇక మేము కూడా ఆయన దగ్గరనే తీసుకుంటాను. ఆయన ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్ కానీ లారీ కానీ ఏజెంట్ కానీ అన్నీ కలిసి వస్తాయి కదా, అంటే చూడడానికి ఫీల్డ్ చూడడానికి ఏజెంట్ ఉంటాడు. పంట వాళ్ళే వేసుకోపోతారు లాస్ట్ కూడా, మొత్తం వాళ్ళే తీసుకుపోతారు. అట్లా అన్నీ బాగానే ఉంటాయి కదా అని ఒక్క హైటెక్నే 120 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అట్లా లేకపోతే వేరే వేరే సిపి కానీ ఇంకేదేదో కానీ తీసుకుంటూ ఉండేటోళ్ళు. కాకపోతే వాళ్ళు ఉన్నాళ్ళు వేరే, కాకపోతే దీనికి మాత్రం 120 ఎకరాలు ఇంకా హైటెక్కే. ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేద్దాం అనుకుంటాను అంటే ఇప్పుడు తను మనం మాటలతో అడిగితే ఏజెంట్ కూడా తప్పించుకుంటాడు. ఇప్పుడు ఆయన అసలు అక్కడ షాపులనే ఉండట్లేదు, ఎవరు వెళ్తే కనబడట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. మరి మనకు కనీసం ఆయన అన్న మాట కన్నా ఏదో ఒకటి చెప్తాడేమో అంటే ఏమీ మాకు స్పందన లేదు. కాబట్టి మేము అనుకుంటున్నాం కదా ఇప్పుడు పేపర్కి ఇస్తే నాయన కొద్దిగా ఆయన ఏమన్నా కదులుతాడేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ దీనివల్ల కూడా ఏం కాకపోతే ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే.